నాయకులతో పాటుగా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపాలి, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాలి. నువ్వు గెలిచినా, నేను గెలిచినా, ఇంకో పార్టీ గెలిచినా, ఏ కూటమి గెలిచినా కూడా ఆ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు సమతుల్యంగా డెవలప్ చేయడం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప వ్యక్తిగత పార్టీల ప్రయోజనాల కోసం కాదనేది గమనించుకొని ఇప్పటికైనా సరే రండి. పేపర్లలో కానీ ఇట్లా మీడియా మీటింగుల్లో కాదు, మీకు స్వాగతం చెబుతున్నాం. రేపు రాబోయే శాసనసభ సమావేశాలకి మీ 11 సభ్యులను తీసుకొని రండి. ఇక్కడ జరుగుతున్న లోపాలు ఉన్నట్టు కూర్చొని చెప్పండి, రికార్డులు బయటకు తీపించండి, శాసనసభాపక్షంగా తప్పులుండి చూపించండి, సలహాలు ఉంటే ఇవ్వండి. ప్రజలుగా మేము కూడా ఆనందిస్తాం, సపోర్ట్ ఇస్తాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో జనాభాని రెచ్చగొట్టితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడి అమరావతికి భిన్నంగా మాట్లాడితే అమరావతి ప్రజానికం పిచ్చోళ్ళు కాదు. పిచ్చోళ్ళు అయితే మళ్ళీ నిన్ను ఓడించరు. ఇక్కడ ఒకసారి గెలిపించారు ఇక్కడ, కానీ నిన్ను ఓడించరు. నిన్ను ఓడించి తీరుతారు తెలవా, నిన్ను గెలిపించరు. కనుక ఈ తఫా కనుక ఇదే పరిస్థితులు ఉత్పన్నం అయితే నీ పార్టీ లేకుండా పోవచ్చేమో రాష్ట్రంలో, అది కూడా మనకు కూడా జరగచ్చేమో, ప్రజలంతా బీభత్సంగా వ్యతిరేకించవచ్చేమో. కనుక దయచేసి ఈ యొక్క మీడియా సమక్షంగా మేము కోరేది ఏంటంటే మీరు శాసనసభకు రండి, ప్రభుత్వ తప్పుల్ని చూపించండి, ఏదైతే చూపించండి, మాకు కూడా తెలియపరచండి, ఎదుర్కోండి, పాలన సక్రమైన మార్గంలో ఉండేట్టుగా నడపండి అనేటువంటిది ఈ యొక్క మీడియా దీని తరఫున నేను ఒక రైతుగా కోరుతున్నటువంటి విషయం.